హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు చివరి భాగంలో ఏం జరిగింది అనేది తెలుసుకుందాం. అరవింద్, మీ ఊర్లో బలంగా నమ్ముతారు కదా అందరూ అని ఆ గ్రామదేవత మీద అలా చెయ్యి పెట్టి ఆమె ముందు దీపం వెలిగించి ఆర్పడం మొదలుపెట్టాడు అరవింద్. అవును, నేను నిజమే చెప్తున్నాను. నిజమేరా కమల, నా పేరు అరవింద్, నా పేరు అనిల్ కాదు అనేసరికి అందరూ అలా చూస్తూ నుంచుంటే నేను మీకు జరిగిన మొత్తం చెప్తాను. చెప్పేదంతా మీరందరూ పూర్తయ్యేంత వరకు ముందు వినడం నేర్చుకోండి మీరు అని చెప్పి మా అమ్మ మా నాన్న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని బలరాం గారి వైపు తిరిగి ఆయనకి చెప్పుకురావడం మొదలుపెట్టాడు. మామయ్య, మా అమ్మా నాన్న పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించుకున్నారు, ఇష్టపడి పెళ్లి కూడా చేసుకున్నారు. కొన్నాళ్ళు కలిసి ఉన్నారు, నన్ను కన్నారు కూడా. ఆ తర్వాత ఇద్దరి మధ్య గొడవలు, విభేదాలు, తగాదాలు నానాటికి పెరిగిపోతూ ఇద్దరు విడిపోయేదాకా వచ్చింది. విడిపోవడానికి డిసైడ్ అయిన వాళ్ళు ఆయన లైఫ్లో వేరే ఆవిడ వచ్చి ఆయన్ని పెళ్లి చేసుకొని ఇద్దరికి నేను మొయ్యలేని బరువుగా తయారైపోయాను. దాంతోనే మీరు ఏ రోజైతే కనుక వీడిని తీసుకుని వచ్చి అక్కడ హాస్టల్లో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి పీజీ దాకా జాయిన్ చేశారో అప్పుడే యూకేజీ కంప్లీట్ అయిన నన్ను కూడా తీసుకుని వచ్చి మా అమ్మా నాన్నలు కూడా ఇంకా లైఫ్ టైంకి నా పీజీ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా నన్ను అక్కడే ఉండే విధంగా ఇద్దరికీ జాబులు ఉన్నాయి, ఇద్దరికి మనీ ఫ్రీడమ్ ఉంది. దాంతోనే అమౌంట్ కట్టేసి నన్ను కూడా సమ్మర్ హాలిడేస్లో కూడా పంపొద్దు అని వెనక్కి తిరిగి చూడకుండా నాకు ఫోన్ కొనిచ్చి, నా దగ్గర ఫోన్ ఉండేది, ఆ ఫోన్ నాకు ఇచ్చేసి ఆ తర్వాత వాళ్ళ దారిని వాళ్ళు ఇంత అమౌంట్ అని నాకు అకౌంట్లో పాకెట్ మనీగా వాడుకోవడానికి అవుటింగ్స్కి వెళ్తే ఇమ్మనమని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత అలా వీడు నేను రూమ్మేట్స్ అయ్యాం, క్లాస్మేట్స్ కూడా అయ్యాం, బెంచ్ మేట్స్ కూడా అయ్యాం. ఇద్దరం పర్సనల్స్ని షేర్ చేసుకునేంత బెస్ట్ ఫ్రెండ్స్ కూడా అయ్యాము. అంత దాంట్లో నాకు మా అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్య కూడా ఉన్నారు. కాకపోతే పాపం వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళి ఉంచుకునే స్థితిలో, చూసే స్థితిలో లేరు. అమ్మా నాన్న అలా పెళ్లి చేసుకొని తప్పు చేసుకొని పైగా వాళ్ళు విడిపోయి నన్ను అనాథలు చేయడంతో మరో పెళ్ళిళ్ళు చేసుకోవడం మా పెద్దవాళ్ళకి నచ్చనే లేదు. దాంతో అమ్మమ్మ తాతయ్య ఒక 5 ఎకరాలు, నానమ్మ తాతయ్య ఒక 5 ఎకరాలు వాళ్ళ తదనంతరం నాకని రాసేశారు. అలాగే నానమ్మ అమ్మమ్మ కలిసి నగల బాక్స్ని నా చేతికి ఇచ్చి పెద్ద అయిన తర్వాత ఇవి మీ అమ్మకి ఇవ్వాలి అనుకున్నాము, మీ అమ్మకి ఇవి తీసుకునే అర్హత లేదు, రేపు నీకు పెళ్ళైతే భార్య వచ్చింది కదా నాన్న, నీ భార్యకి మా జ్ఞాపకంగా ఇవ్వయ్యా అని చెప్పి నీ పేరిటనే లాకర్లో పెడుతున్నాము అని వాళ్ళు చెప్పి పెట్టారు. నా పేరు మీద కొంత అమౌంట్ ఫిక్స్డ్ కూడా వేశారు. ఆ తర్వాత మేమిద్దరం పెరిగి పెద్దవాళ్ళం అవ్వటం మొదలుపెట్టాము. నా కోసం ఎవ్వరూ రారు, నా కోసం ఏ లెటర్స్ లాంటివి కూడా రావు. అనాథగా బ్రతికేయాలని అమ్మా నాన్నలు నన్ను అలా చేశారు అని నాకు తెలుసు. అంత దాంట్లో ఈ అనిల్ గాడు చదవడు, చదువురాని మొద్దు, పనికిమాలిన వెధవ. కానీ నా జీవితంలో మాత్రం నా కాన్సన్ట్రేషన్ అంతా డ్యాన్స్, మ్యూజిక్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ వీటి చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అందులో యావిగేషన్స్ నాకు అస్సలుండవు. మా అమ్మా నాన్నలు అలా చేయడం వల్ల ప్రేమ, ప్రయాణాలు, అమ్మాయిలన్నా నాకు అస్సలు నచ్చదు. కానీ వీడికి మాత్రం ఇంటి దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చాయి, వీడు మాత్రం ఇంటికి ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. అంత దాంట్లో వీడి దగ్గర కూడా వీడి 10 ఇయర్స్కే ఫోన్ ఉంది. ఆ ఫోన్ ఉంది అని వీళ్ళ ఇంట్లో వాళ్ళకి అస్సలు చెప్పడు, ఆ నెంబర్ వాళ్ళకు కూడా ఇవ్వడు. అంత దాంట్లో వీడికి 13 ఏళ్లకి వీడి లైఫ్లో గర్ల్ ఫ్రెండ్స్ రావడం, మాకు హాస్టల్ స్ట్రిక్ట్గా ఉండేది. అంటే ఎంత స్ట్రిక్ట్ అంటే టెర్రస్ మీదకు వెళ్ళి ఎవరికి నచ్చినట్లు వాళ్ళకి నచ్చిన వాళ్ళతో క్లోజ్ అవుతూ ఉంటారు. పక్కపక్కనే గర్ల్ బిల్డింగ్, బాయ్స్ బిల్డింగ్. నైట్ అయితే చాలు మధ్యలో 2 చెక్కలు వేసుకొని అటు నుంచి ఇటు దూకేస్తూ, ఇటు నుంచి అటు దూకేస్తూ ఉంటారు. అవన్నీ హాస్టల్లో జరిగే కామన్ థింగ్సే. అలా వీడి 13 ఏళ్లకి వీడికి చాలా మంది గర్ల్ ఫ్రెండ్, ప్రేమాయాణాలు చాలా మందితో, వీడు వర్జినిటీలు కోల్పోవటాలు, చాలా మంది అమ్మాయిలతో తిరిగేటాలు, మందు సిగరెట్లనే చాలా లోతుల్లోకి వెళ్ళటాలు అన్నీ జరిగిపోయినాయి. ఏరా
అబద్ధం చెప్తున్నానా అని అమ్మవారి శక్తి గురించి నీకు తెలుసు కదా, నేను చెప్పేది అబద్ధమని ఆమె మీద ఒట్టేసి చెప్పు అనేసరికి అనిల్ అలా తలదించేస్తే వీళ్ళు అలా చూస్తూ నుంచున్నారు. ఆ తర్వాత కరెక్ట్గా వీడు 10th క్లాస్లో ఉన్నప్పుడే కమల వీడి లైఫ్లో కూడా శిల్ప అనే ఒక అమ్మాయి వచ్చింది. శిల్ప వాళ్ళ అమ్మా నాన్న అబ్రాడ్లో ఉంటారు. అక్కడ అది వాళ్ళ ప్రైవసీకి అడ్డమని తీసుకుని వచ్చి దాన్ని ఇండియాలో ఉన్న ఈ హాస్టల్లో పడేసి వెళ్ళిపోయారు వాళ్ళు. చూడటానికి చాలా బాగుంటుంది, మంచి మాటకారి కూడాను. మా పక్క హాస్టల్లోనే ఉంటుంది. మా పోయెట్ క్లాస్లో ఫస్ట్ నాకని వేసింది వల. నేను కుదరలేదు అనేసరికి నా తర్వాత వీడు ఎప్పుడు అలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి అమ్మాయిల కోసం అది వీడికి కనెక్ట్ అయిపోయింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గంటలు గంటలు చాటింగులు చేసుకొని వాళ్ళు ఫోన్లో మాట్లాడుకునేవాళ్ళు. టెర్రస్ మీదకి వెళ్ళి ఫిజికల్గా క్లోజ్ అయ్యేవాళ్ళు కూడా. ఆ తర్వాత బయటికి వెళ్ళినప్పుడు మేమందరం అబ్బాయిల పర్ఫ్యూమ్స్ అనేవి పౌడర్లు కావాల్సినవన్నీ కొనుక్కొచ్చుకుంటూ ఉంటే వీడు కట్టలు కట్టలు కాండమ్స్ తెచ్చుకునేవాడు. అంత ఫ్రీగా దాంతో క్లోజ్ అయ్యేవాడు కూడా. ఆ తర్వాత అప్పుడు మా 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన రోజుల్లో సమ్మర్ హాలిడేస్ ఒకరోజు ఎప్పుడు లేనిది ఒక ఉత్తరం వచ్చింది. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది. కింద కమలా అని రాసి ఉంది. అలా రాసి ఉండేసరికి ఏదో ఎంతోజియంతో ఆ ఏజ్లో ఓపెన్ చేసి చదివాను నేను. చదివితే నేను నీ భార్యని అని పెళ్ళయింది అని గుర్తున్నానా అని అందులో రాసి ఉండేసరికి వీడు బయటికి వెళ్ళి గాలి తిరుగుళ్ళన్నీ తిరిగి వచ్చాడు. వచ్చేసరికి ఏంట్రా ఇదంతా అని అడిగితే అదో పెద్ద కథలే. అదవతో మా పక్క ఊర్లో ఉండే ఓ పల్లెటూరు బైతు. దానికో 5 నాకో 7 ఉన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళంతా పెద్ద గొర్రెల మంద, పశువులు మూర్ఖులు. ఎవడైనా 5 ఏళ్ల పిల్లకి 7 ఏళ్ల పిల్లాడికి పెళ్లి చేస్తాడా? అసలు ఆ పెళ్ళే అకార్డింగ్ టు ద లీగల్ చెల్లుద్దా? అలాంటిదే. దాంతో నాకు పెళ్లి చేశారు. దాని మీద నాకే ఇంట్రెస్ట్ లేదు. నాకు నా శిల్పాతో లైఫ్ కనిపిస్తుంది. దాన్ని చేసుకొని నేనేం చేస్తాను? పల్లెటూరు బైతిని అనేశాడు. అట్లా అనేసరికి కమల చాలా ఆశగా నీ ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అందులో రాసేసరికి పోనీ నేను రాయినారా రిప్లై అనేసరికి నీ ఇష్టం రాసుకో, ఎంజాయ్ బాబు అని అన్నాడు వాడు. అట్లా అనేసరికి ఆ తర్వాత ఒక ఉత్తరంగానే మొదలు పెట్టాను నేను. మళ్ళీ కమల దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. వచ్చేసరికి ఏరా నువ్వు రాసినట్లు పోనీ రొమాంటిక్గా రాయినా అని అడిగితే రాసుకో, పండగ చేసుకో, ఆ మెమరీస్తోని ఫ్యూచర్లో అది బ్రతికేయాలి అని రాసిపెట్టుందేమోలే, రాసుకో అని అన్నాడు వాడు. కానీ ఆ రోజు నుంచి నేను వయసుకు రావడం, నాకు ప్రేమించేవాళ్ళు లేకపోవడం, అనాథగా బ్రతకడం, కమల చాలా ప్రేమగా లెటర్స్ రాయడంతో నా మనసులో కమల మీద ఏదో తెలియని అభిమానం, గౌరవం, ప్రేమ అలా పెరుగుతూ ఉంటే తప్పా ఒప్ప అంటూ తప్పైనా సరే చెయ్యని తప్పని ఒప్పులా నేను తనని ప్రేమించడం మొదలుపెట్టాను. దాంతో ఆ రోజు మొదలుపెట్టిన ఉత్తరాలు నువ్వు నా గొంతు వినాలి అనుకున్నప్పుడు నేను నీ గొంతు వినాలి అని నా నంబర్నిచ్చాను. కింద మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉంటే పైన వాడు దాంతో ఓపెన్గా క్లోజ్ అవుతూ ఉండేవాడు. ఇంత దాంట్లో కూడా మనం ఒకళ్ళ ఫోటోలు ఒకళ్ళకి పంపించుకోలేదు. ఒకళ్ళని చూడకూడదు అనుకున్నాం. ఆ తర్వాత ఇద్దరికి వాడికి నాకు కూడా చదువైపోయింది. నాకు క్యాంపస్ ప్లేస్మెంట్లోనే పెద్ద ఎంఎన్సి కంపెనీలో, ఈ కంపెనీలో స్టిల్ నేను ఈ రోజుకి కూడా జాబ్ చేస్తూనే ఉన్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా పెట్టుకున్నాను. అప్పుడప్పుడు సిటీకి వెళ్ళి వస్తాను అని. నేను వెళ్ళి వచ్చేది అక్కడికే కమల. నాకు ప్రతి నెల ఇన్ని లక్షల రూపాయల శాలరీ వస్తుంది. నేను టాపర్ని. నేను చేసిన ఒక ప్రాజెక్ట్ కూడా వాళ్ళు ఓకే చేసి ఇంత పర్సంటేజ్ అని కూడా ఆ ప్రాజెక్ట్ ద్వారా మనకి వస్తుంది. నేను నా ప్రాబ్లం చెప్పి నా కనువుగా నేను ఆ జాబ్ మాట్లాడుకొని వచ్చాను. వాళ్ళకి నా అవసరం ఉంది. దాంతో నేను వర్క్ కరెక్ట్గా చేయడం వాళ్ళకి కావాలి. అందుకే నువ్వు నిద్రపోయేటప్పుడు, నువ్వు అత్తయ్య మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ బామ్మవాడితో కబుర్లు చెప్తూ ఉన్నప్పుడు నేను ఆ వర్కే చేసుకుంటూ కూర్చుంటాను. ఎంత దాంట్లో వీడు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను మిస్ అవ్వలేనేమో. ఇక
నీకు నాకు రుణబంధం పూర్తయిపోయిందా అని బాధపడుతూ ఉన్న క్షణంలో వీడు తిరిగి నీ దగ్గరికి వస్తాడేమో అనుకుంటే ఆపాటికి వీడు వీసాలు పాస్పోర్ట్లు చేయించుకొని నేను శిల్పాతో వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళి నేను పెళ్లి చేసుకుంటాను. అక్కడ వాళ్ళకి బిజినెస్లు కూడా ఉన్నాయి. నాకు అక్కడ లైఫ్ కనబడుతుంది. మా ఊరిలో ఎంతన్నా ఆ పల్లెటూరులో ఉన్న ముష్టి 100 ఎకరాల పొలంలో పడి వ్యవసాయం చేస్తూ కొట్టుకోవడం నా వల్ల కాదు. పైగా అక్కడ అడ్డమైన రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. పల్లెటూరు దానితోనే కాపురాలు చేస్తూ బ్రతకాలి అంటే నా వల్ల కాదు అని చెప్పాడు వాడు. నిర్దాక్షిణ్యంగా శిల్పాతో వెళ్ళిపోయి పెళ్ళైపోయింది అని నాకు ఫోటోలు కూడా సెండ్ చేశాడు. ఇవిగో వాడికి శిల్పాకి పెళ్ళైన ఫోటోలు. ఆ తర్వాత ఆలోచించాను. ఒకసారి కమలాతో ఫోన్లో కూడా మాట్లాడాను. ఇక్కడ నాకు ఎవరైనా ఒక అమ్మాయి నచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తిరిగి రాలేదనుకో ఏం చేస్తావు అని నేను అడిగాను. దానికి ఒకటే చెప్పింది కమల, నువ్వు నన్ను మోసం చేస్తావని కల్లో కూడా ఊహించుకోలేను. ఏ రోజు నువ్వు నా మెడలో తాళి కట్టావో ఆ రోజు నుంచి నాకు వయసుకొచ్చిన దగ్గర నుంచి నువ్వే నా సర్వస్వం, నువ్వే నా ప్రాణం, ప్రపంచం అని నేను ప్రేమించడం మొదలుపెట్టాను. నువ్వు తిరిగి రాని పక్షంలో మా ఊరి కట్టుబాట్ల ప్రకారం నువ్వు బ్రతికుండగానే విధవని చేసి గుండు వేయించి తెల్లచీర కట్టి మా అత్తయ్యని ఎలాంటి రుచికరమైన భోజనం లేకుండా ఊరిలో చాలా మంది ఆడవాళ్ళని చేశారు. అలా చేసి జీవితకాలం అంతా నాకు జీవిత ఖైదీ కన్నా భయంకరమైన శిక్ష విధిస్తారు. అయినా పిచ్చి మాటలు మాట్లాడుకు, నేనే దొరికానా నువ్వు ఫ్రాంక్ చేయడానికి అని కమల అనేసరికి మనసులో శూలాలు గుచ్చుకున్నంత బాధగా అనిపించింది. ఏ తప్పు పాపం చేయని ఒక ఆడపిల్ల ఇలాంటి వల్గర్ ఫెలో వల్ల, ఇలాంటి 3rd గ్రేడ్ వెధవ వల్ల వీడి సుఖం వీడు చూసుకొని వీడి దారిన వీడు వెళ్ళిపోతే ఆ అమ్మాయి లైఫ్ ఏమైపోతుంది? ఏం పాపం చేసింది? వీడితో తాళి కట్టించుకోవడమేనా? వీడిని పెళ్లి చేసుకోవడమేనా? పైగా వీడి కన్నవాళ్ల మీద ప్రేమే లేదు, ఇష్టమూ లేదు. ఆ ముసలి ప్రాణాలు వీడి దారిన వీడు వెళ్ళిపోతే నలుగురు పెద్దవాళ్ళు, 2 వీళ్ళ అమ్మా నాన్నలు ఏమైపోతారు అని ఆలోచించాను నేను. నాకు అమ్మా నాన్నల ప్రేమ అంటే ఎలాగో ఉంటుందో తెలీదు. అత్తమామల కుటుంబం, బామ్మలు, తాతయ్యలు, భార్య ఇవేవీ తెలియదు నాకు. దాంతోనే ఇక అనవసరం అనుకున్నాను. నేను జాబ్లో జాయిన్ అయ్యాను. నేను చేసిన ప్రాజెక్ట్ ఇచ్చాను. ఇంత పర్సంటేజ్ ఇస్తాము అన్నారు. నా ఉద్యోగం గురించి డీటెయిల్స్ మాట్లాడుకున్నాను. నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అని చెప్పాను. అక్కడి నుంచి వెనక ముందు ఆలోచించకుండా ఇక్కడికి తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత వీళ్ళు కొడుగ్గా నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత కమలాన్ని నేను అదే మొదటిసారి కూడా చూడటం. కమలా వచ్చింది. ఏ జన్మ రుణబంధమో అనిపించింది. ఆమె లేనిది నా జీవితంలో నేను ఎవరి కోసం బ్రతకాలో, ఎందుకు బ్రతకాలో నాకు జీవిత గమనం కమల తప్ప వేరే ఏమీ కనిపించలేదు. ఎందుకంటే నా లైఫ్లో నాకు ఏ హోప్స్ లేవు, కమలా తప్ప. దాంతోనే వీళ్ళ అమ్మా నాన్నలకి నేను కొడుకునయ్యాను, బామ్మ తాతలకి మనవడినయ్యాను, కమల వాళ్ళ అమ్మా నాన్నకి అల్లుణ్ణయ్యాను. ఇక్కడ అక్కడ బామ్మలు తాతయ్యలకి మనవడినయ్యాను. ఆంటీకి ఒక చీర తీసుకుని ఇచ్చి అమ్మ అని పిలిచి ఆవిడకి సుభద్ర ఆంటీకి ఒక కొడుకు నవ్వాలి అని తాపత్రయపడ్డాను. నా కమలాకి భర్తనవ్వాలి అనుకున్నాను. నేనేమి నువ్వు కట్టిన తాళి వేయలేదురా. ఆ రోజు కమలా, నువ్వు చూసావు కదా, మా అమ్మమ్మ మా నానమ్మ నాకు ఇచ్చిన గోల్డ్లో వాళ్ళు చేయిద్దామని గోల్డ్ బిస్కెట్ పక్కన పెట్టి ఉంచితే ఆ బిస్కెట్తో నా కమలా కోసం నేను మా 2 ఫోటోలు వేయించి దాని మీద విలువైన రత్నాలు పొదిగించి తన మెడలో నేను మంగళసూత్రాలు చేయించుకొచ్చి నల్లపూసలు చేయించి అవి నేను వచ్చిన తర్వాత నువ్వు కట్టిన తాళి పక్కన పెట్టి నేను 3 ముళ్ళు వేసి నా కమలా మెడలో నేను తాళి కట్టాను. తనిప్పుడు నా భార్య. నా అత్తమామలకి నేను కొడుకునవ్వాలి అనుకున్నాను. అయినా నీ దారి నువ్వు వెళ్ళిపోయావు కదరా, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? అయినా నేనేమి నీ ఆస్తి మీద ఆశపడలేదు. నాన్న, మీరు నాకు ఆస్తి ఇవ్వాలి అనుకున్నారు, నేను తీసుకున్నానా? అమ్మా, మీరు నాకు బంగారం ఇవ్వాలి అనుకున్నారు, కమలాన్ని తీసుకోమన్నానా? చివరికి కమల కన్నవాళ్ళు పెట్టినది కూడా నేను తీసుకోమనలేదు. ఇన్నాళ్ళు కమలాన్ని నేను బ్రతికించుకున్నది నా జీతంతోనే.
తనకి నేను పెట్టిన ప్రతి ఖర్చు, నా హనీమూన్ ఖర్చు, తనని తీసుకుని వెళ్ళిన అన్నీ నా ఖర్చులతోనే. నా కమల వాళ్ళ పుట్టింటికి వాళ్ళకి నేనేం కొనిచ్చినా అది నా ఖర్చుతోనే. ఈ ఇంట్లో ఉన్న బామ్మలకి, తాతయ్యలకి, అమ్మమ్మలకి, అమ్మ నాన్న నీకు బ్లడ్ ఇచ్చింది, నా గ్రూప్ కలిస్తే మీకు నేను నా డబ్బులే వాడాను. మీకు ఇక మరి బామ్మలకి, తాతయ్యలకి ఆపరేషన్లకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే పెద్ద అమౌంట్ డబ్బులు తీసి మీ 30 ఎకరాల పొలం వాడితో పోరాడి మీకు ఇప్పించానే తప్ప, చెల్లెలకి మీరు ఆస్తి పెట్టాలనుకున్నా పర్లేదు అన్నానే తప్ప, చెల్లెలి భర్తకి వ్యాపారంలో హెల్ప్ కూడా చేశాను, వాళ్ళ వృద్ధులకు వచ్చేలా చేశాను. నా వంతు సాయం ప్రతి ఒక్కళ్ళకి చేశానే తప్ప ఇక్కడి నుంచి నేను రూపాయి కూడా ఆశించలేదు. నా భార్య కోసం నేను ఇంట్లో నుంచి 10 పైసలు కూడా ఏదీ తీసుకోలేదు అనేపాటికి చాలేరా చెప్పావు గాని నీ కథలు, నీ నాటకాలు వేసి అనేసరికి నువ్వు ఇంకా మూసి ఇక్కడి దాకా నేను చెప్పాను కదా, నువ్వు ఎందుకు తిరిగి వచ్చావో కంప్లీట్ చేస్తావా అని అరవింద్ అడిగేసరికి అనిల్ చెప్పుకు రావడం మొదలుపెట్టాడు. ఆ దిక్కుమాలిన దాంతో వెళ్ళిపోయాను, వెళ్ళి పెళ్లి కూడా చేసుకున్నాను. కొన్నాళ్ళు బాగానే ఉంది, అది అభాషణల మీద అభాషణలు చేయించుకుంటూ ఉంది. పిల్లల్ని కందాము అంటే తర్వాత నేనేమి వేరే ఉద్యోగంలో చేరకూడదంట, దాని బాబు బిజినెస్ ఏముంటే అదే చూసుకుంటూ అక్కడే ఉన్నాను. అది రీసెంట్గా వేరే వాడితో ఎఫైర్ పెట్టుకుంది, కొట్టాను, తిట్టాను, నీతో నేను ఉండను అనంది, నీ మీద మోజు తీరిపోయింది అని అంది. డివోర్స్ కావాలి అంటే నేను డివోర్స్ ఇవ్వను అంటే వాడి బాబు నన్ను జైల్లో తోయిస్తాను అని మర్యాదగా కూతురి డివోర్స్ ఇవ్వమని ఆ తర్వాత డివోర్స్ ఇప్పించేసి నన్ను అక్కడి నుంచి గెంటేశారు. ఇక ఇండియాకు వచ్చేసాను. ఇండియాకి వచ్చాక ఎంక్వైరీ చేసుకుంటే నువ్వు ఇలా వచ్చావు అని, ఇక్కడ ఇలా చలామణి అవుతున్నావు అని నాకు తెలిసింది. అందుకే తిరిగి వచ్చాను. జరిగిందేదో జరిగిందిరా, వాట్ ఎవర్ ఇట్. తప్పు ఎవరిది అనేది అనవసరం. నేనేదో తొందరపాట్లో తెలియక తప్పు చేశాను. అక్కడి దాకా వస్తే వీళ్ళు నా అమ్మా నాన్నలు, ఇది నా ఇల్లు, ఇది నా ఆస్తి, అది నా పెళ్ళాం. నేనేమి ఫ్రెషా ఏంటి? మహా అయితే నువ్వు చెయ్యేసి 1-2 ఏళ్ళు వాడుకొని ఉంటావు దాన్ని, పర్లేదు, పిల్లలేం పుట్టలేదు కదా. ఇక్కడి నుంచి నేను కంటిన్యూ అయిపోతాను, ఆ తాళి నాదే అనుకుంటాను. వెళ్ళి నీ ఉద్యోగం నువ్వు చేసుకొని నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, ఇక వెళ్ళు అనేసరికి పిచ్చగా వాగితే పళ్ళు రాలిపోతాయి. నీ ఆస్తి, మీ అమ్మ, మీ నాన్న, మిగతా విషయాల గురించి నేను అస్సలు పట్టించుకోను. కానీ తన విషయం దగ్గరికి వచ్చేపాటికి నువ్వు తనని నీ పెళ్ళామని అంటే మాత్రం నరాలు తీస్తాను. తనకి తాళి కట్టిందే నేనైతే నువ్వు అక్కర్లేదు అని వెళ్ళిపోయిన అమ్మాయి, ఆ అమ్మాయికి ఇప్పుడు నేను జీవితం అయితే నువ్వు అలా మాట్లాడితే నేను ఎలా వదిలేసి ఊరుకుంటానా? నా పెళ్ళాన్ని అనేసరికి ఏంట్రా వాగుతున్నావు అని ఇద్దరు షట్లు పట్టుకొని కొట్టుకోవడం మొదలు పెట్టేసరికి అనిల్ కన్నా అరవింద్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. దాంతో గట్టిగా కొడుతూ ఉండేసరికి ఇక్కడ ఇంత సిచ్యుయేషన్ జరుగుతూ ఉంటే వెళ్ళి అనిల్ వాళ్ళ అమ్మ సుబ్బలక్ష్మి అరవింద్ని లాగి ఒక్కటేసి, అసలు ఎవడ్రా నువ్వు నా కొడుకుని కొట్టడానికి, నీకేం హక్కు ఉందిరా అనేసరికి అమ్మా అంటే అమ్మ అని పిలిచినంత మాత్రాన నా అమ్మవైపోతావా, మా రక్తం అయిపోతావా? వాడు మా వారసుడు, అయినా సిగ్గుండాలి నీ అమ్మా బాబులకే. నువ్వు కొడుకు కాలేకపోయావో వాళ్ళు అక్కర్లేదు అనుకున్నవాడివి. నువ్వు ఏదో ఇంటికి వచ్చినంత మాత్రాన, ముసలోళ్ళకు ఆపరేషన్ చేయించినంత మాత్రాన, నాకేదో మేకప్ వేయించి ఆయనకేదో నెత్తురిచ్చి మా 30 ఎకరాలు మాకు ఇప్పించినంత మాత్రాన మా కోడల పక్కన నువ్వు అలా అనుకుంటే వెళ్ళి పక్క పంచుకోలేదా? దాంతో కాపురం చేయలేదా? నువ్వు అలా అనుకుంటే 2 ఏళ్ల మధ్య నుండి నాటకాలు ఆడుతూ తిరగలేదా? మా కొడుకుని కొట్టడానికి నువ్వెవడివిరా? వాడిలో ఉంది మా రక్తం, వాడు మా వారసుడు అని కొడుకుని పక్కకు లాగేసిన తర్వాత అక్కడి దాకా వస్తే, బలరాం గారు మాకేం అభ్యంతరం లేదు, జరిగిన తప్పేదో జరిగిపోయింది. మా అబ్బాయి తెలియక చిన్నతనంలో వేరే అమ్మాయి నచ్చింది, మీ అమ్మాయి వాడికి నచ్చలేదు, సరే చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు, తొందరపడ్డాడు. ఆ అమ్మాయితో పెళ్ళయింది, కాపురం కూడా చేశాడు, కుదరలేదు, ఇద్దరికీ కుదరలేదు, విడాకులు అయిపోయినాయి, వాడు వచ్చేశాడు. మీ అమ్మాయి ఇప్పుడు పతివ్రత ఏం కాదు కదా, వీడితో 2 ఏళ్ల నుంచి కులుగుతూనే ఉంది కదా. మా అబ్బాయి అనుకుని సరేలే కలిపేసి వీడిని గెంటేయండి
అనేసరికి అలా చూస్తూ బామ్మలు తాతయ్యలు కూడా ఆ అబ్బాయి చేసిందంతా మర్చిపోయి మనవడని అనిల్ని దగ్గరకు తీసుకొని నా కొడుకని నాగలింగం దగ్గరకు తీసుకునేపాటికి నిగ్గాంతపోయి కమల అలా నుంచునేసరికి వచ్చి కమలా చేయి పట్టుకొని మూసుకొని పదవే నువ్వింకా ఇక నువ్వు వాడితో కులికింది చాలే గాని అని అనేసరికి కమల లాగి పెట్టి ఒకటి తీసింది. ఎలా కనబడుతున్నానరా నేను మీ అందరికీ? మంచో చెడో తప్పో ఒప్పో నేను ప్రేమించింది అరవింద్నే. నేను ఇష్టపడింది అరవింద్ రూపాన్ని. నేను ఇష్టపడింది అరవింద్ అని తెలియకపోయినా నా మనసులో నిలిచిపోయింది తను మాత్రమే. నేను ప్రాణం అనుకున్నది తననే. తిరిగి వచ్చిన తర్వాత తను నా మెళ్ళో తాళి మార్చి వేరే తాళి కట్టినందుకు సాక్షి నేను. అతనితో 2 ఏళ్లు కాపురం చేసి మనస వాచ కర్మణ పుట్టు మచ్చలతో సహా నా మొగుడు ముద్దు పెట్టుకొని కాపురం చేసుకుంటాడు. నాతో ప్రతి రాత్రి తొలి రాత్రిలా ఆయనతో గడిపిన తర్వాత నువ్వంత యుగపురుషుడివైతే నేను రాసిన తొలి ఉత్తరానికి నేనంటే ఇష్టం లేదు అని, నువ్వు వేరేదాన్ని మరిగావు అని అప్పుడే నువ్వు రాసి ఉండాలి కదరా. నువ్వు రాలేదు. నువ్వు వేరే దానితో వెళ్ళిపోయావు. ఈ ఇంట్లో ఉన్న నీ అమ్మా బాబులకి ముసలోళ్ళకి సిగ్గులేదేమో కానీ అంత సేవలు అరవింద్తో చేయించుకొని అంత అవసరాలకు వాడుకొని నా మొగుడు ఏ రోజు మీదొక్క రూపాయి కాదు కదా, ఒక్క పైసా కూడా తను వాడుకోలేదు. నన్ను వాడుకోమనలేదు కూడా. దేవుడు లాంటి వ్యక్తిని కాల్దన్నుకుంటున్నందుకు ఈ ఇల్లు ఈ క్షణం నుంచి శపించబడుద్ది. నేను ఒక ఆడపిల్లగా చెప్తున్నాను. ఇంతకింతకు అనుభవించిపోతారు మీరు. ఒక విషయం చెప్పమంటావా? నా భర్త నిజంగానే మనసున్న మనిషి, దేవుడు లాంటివాడు. కాబట్టే మీ రూపాయి ముట్టుకోలేదు. ఆస్తి పెడతాను అంటే పెట్టించుకోలేదు. నీ చెల్లెల్ని తన చెల్లెలు అనుకొని నీ బావమర్దికి వ్యాపారంలో నష్టం వస్తే సాయం చేసి ఎదిగేలా చేశాడు. ఏం జన్మలరా మీవి ఒక బ్రతికేనా? అయినా నాలాగా ఒక మగాడితో కులికి 2 ఏళ్లు కాపురం చేసిన ఆడదాన్ని మీలాంటి మహాపతివ్రతలు ఉన్న ఇంట్లో కోడలిగా ఎలా అంగీకరిస్తారులేండి అనేసరికి ఎక్కడికే నువ్వు వెళ్ళేది? నేను తాళి కట్టాక అనేసరికి ఎక్కడికి రా నువ్వు తనని తీసుకుని వెళ్ళేది? అసలు నీకు తనకి జరిగిన పెళ్ళే కాదు. తను నీ పెళ్ళామే కాదన్నావు. నేను తననేమి పెళ్లి కాకముందు ముట్టుకొని కాపురం చేయలేదురా. నేను కట్టిన తాళికి నువ్వు విలువివ్వలేకపోయినా తనతో నేను వచ్చి రాగానే సంతకం చేయించుకొని మా ఇద్దరి పెళ్లి లీగల్గా రిజిస్టర్ కూడా చేయించాను. తను ఇప్పుడు నా వైఫ్. నువ్వు మా ఇద్దరిని వేరు చేయడానికి వీలు లేదు. పైగా తనతో నేను ఫిజికల్గా క్లోజ్ అయ్యాము. తాళి కట్టాను నేను ఊరి జనాలందరి ముందు. తాను ఇప్పుడు నా భార్య. తనని నీకెలా అప్పచెప్తాన్రా కుక్క నేను అని చెప్పి శోభనం రోజు ఆ అమ్మాయి కాళ్ళ మీద కన్నీళ్లు పడి ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని సారీ అన్నది ఆ అమ్మాయి గుర్తుకు వచ్చింది. అంత దాంట్లో వాళ్ళ అమ్మా నాన్న తను చేసినవన్నీ మర్చిపోయి, ముసలోళ్ళు కూడా మర్చిపోయి అనిల్ని మనవడిగా స్వీకరించి అరవింద్ని అనాథం చేసి నుంచోబెడితే తన వైపున ఎవరున్నా లేకపోయినా కట్టుకున్నందుకు తన భార్య అయినా ఉంది అని చెప్పి అలా నుంచుంటే మీ అమ్మాయి ఎంత పొగరుగా మాట్లాడుతుంది. మీ ఇష్టం అన్నయ్య గారు, ఇక ఆలోచించుకోండి అనేసరికి మంచిదమ్మా, ఆ అబ్బాయే మా అల్లుడుగా ఉండాలన్నది దేవుడి విధిరాత అయితే గనక పదబాబు మనం వెళ్దాం అని బలరాం గారు అనేసరికి అలా చూశాడు అరవింద్. నువ్వు అరవింద్ గానే రా అయ్యా. ఇన్నాళ్ళు నీ అస్తిత్వాన్ని కోల్పోయి ఎవడో పేరునే నువ్వు మోస్తూ ఎవరో పల్లకీలో నువ్వు మోసావు కదయ్యా. ఇక నుంచి మీ మామగారికి కూడా ఒక కొడుకు కావాలి. ఏ జన్మలోనో నేను నిన్ను కని వదిలేసుకున్నానో ఏమో, అందుకే వచ్చి నానమ్మ అన్నావేమో. బాబు రాయ్యా, నేను నిన్ను తల్లిగా దత్తత తీసుకుంటాను అని సుభద్ర దగ్గరికి తీసుకొని నాకు కొడుకు పుట్టినా నా మేనకోడలకిచ్చి చేసుకుని ఉండేదాన్ని నేను. అలా నాకు పుట్టాల్సిన వాడివి వేరే అమ్మానాలకు పుట్టావేమోలే బాబు, రా అని వాళ్ళు దగ్గరికి తీసుకొని అలా చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మతో చూసావా అమ్మా ఎలా అన్నారో, అంటే ఆ అబ్బాయి మన సొత్తమ్మా, మన సొంతం. వాళ్ళు అలాగే మాట్లాడతారంటే ఇక్కడ నాకు సంబంధించిన వస్తువులు ఏవీ లేవు అంటే నాకు సంబంధించినవి ఉన్నాయి అరవింద్, నువ్వు ఆగు అని చెప్పి కమల వాళ్ళ అత్తయ్యనే వాళ్ళ బామ్మల్ని వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళి వాళ్ళ యొక్క వస్తువులు కూడా ముట్టుకోకుండా తన మొగుడు కొన్న చంప పిన్నుతో పిన్నీస్తో సహా వదలకుండా
మొత్తం అన్నీ ఆ అమ్మాయి బ్యాగులు సర్దేసుకొని బయటకు తీసుకొని వచ్చి ఊడదీసి చెక్ చేసి చూసుకోండి, మీవి మేమేమీ తీసుకుని వెళ్ళటం లేదు అని చెప్పి వాళ్ళ నాన్న తీసుకొచ్చిన కారులో మొగుడిని ఎక్కించుకొని వెళ్ళబోయేటప్పుడు వచ్చి చాలా గొప్పవాళ్ళు, అమ్మ అని పిలిస్తే అమ్మ అని పేగుబంధం ఉంటదేమో, మీకు పిలిచిన ప్రేమ బంధం ఉంటదేమో అనుకున్నానమ్మా, చాలా గొప్పవాళ్ళు మీరు, మీ అంతా గొప్పవాళ్ళకి నేనెటు కొడుకును కాలేంలేండి, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు చాలా తప్పుడు నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు, వీడిలాంటి సెల్ఫిష్ వాడిని మీరు నమ్మి రేపు మీరు చాలా బాధపడతారు అని అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ ఊరికి తెచ్చుకున్న బలరాం గారు, మనం ఈ ఊర్లో కూడా ఉండొద్దయ్యా, ఈ ఊరు కట్టుబాట్లతో నలిగిపోతూ మనం బ్రతకలేము అనేసరికి ఊరి జనాలందరూ వచ్చి, అదేంటి మీరు అలా చేశారంట, ఇలా చేశారు అంట, ఆ అబ్బాయి తాళి కడితే ఈ అబ్బాయి కాపురం చేస్తే ఈ అబ్బాయిని కొట్టి గెంటేసి ఆ అబ్బాయికి అప్పచెప్పాలి గాని అప్పచెప్పము అని తిరిగి తీసుకుని వచ్చారంట అనేసరికి, ఏంట్రా ఊరు, ఎవడ్రా ఊరు, నేను ఊరి పెద్ద మనిషిని, పదవినే వదిలేస్తున్నాను, అక్కడి దాకా వస్తే నాకు నా అల్లుడు నా కూతురు వాళ్ళ జీవితాలే ముఖ్యం, అయితే మీరు ఈ ఊర్లో ఉండటానికి వీలు లేదు, ఈ ఊర్లో నేను ఉండటానికి వీలుందో లేదో చెప్పడానికి మీరెవర్రా, అసలు మీకేం హక్కు ఉంది, నేనే మీ అందరినీ వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను, ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి వాళ్ళంతా తక్కువ రేట్లు ఉన్న వాళ్ళ ఆస్తిని అమ్మేసి ఇంటికి తాళాలు వేసుకొని ఒక మనిషిని కాపలా పెట్టేసి వాళ్ళ ఖరీదైన పొలాలు స్థలాలు ఏమీ వాళ్ళు అమ్ముకోలేదు, కవుళ్ళకిచ్చి లీజులకిచ్చి ఇద్దరు బామ్మల్ని ఇద్దరు తాతయ్యల్ని తీసుకొని ఆయన చెల్లెల్ని భార్యని వెంట పెట్టుకొని కూతురు అల్లుడితో బలరాం గారు సిటీకి వెళ్ళిపోయారు. ముందు ఒక అద్దెళ్ళు తీసుకుని ఉంటే 10 ఎకరాల పొలం పెట్టారు కాబట్టి అరవింద్కి ఎకరం 50 లక్షల చొప్పున అమ్మితే 5 కోట్లు వచ్చింది. ఆ 5 కోట్లలో నుంచి 1 కోటి రూపాయల్లో ముందు ఒక 80 లక్షల రూపాయలు పెట్టి ఒక 2 స్టేట్స్ కొనుక్కున్నాడు అతను. కొనుక్కున్న తర్వాత సిటీ అవుట్స్కట్లో పొల్యూషన్ లేని చోట చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఆ తర్వాత ఒక 20 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటే, ఎందుకు బాబు, నా దగ్గర ఉన్నాయి కదా అని మామగారు అంటే, మీవి నావి అని వేరుగా ఉన్నాయా మామయ్య అని చెప్పి ఆ ఇల్లు పెళ్ళాం పేరు మీద పెట్టుకొని కమలా నిలయం అని ఇంటి పేరు పెట్టుకొని ఆ అబ్బాయికి బిజినెస్ పెట్టుకోవాలి అని ఐడియా ఎప్పటి నుంచో ఉంది. దాని మీద ఎప్పటి నుంచో బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చేసి కూర్చున్నాడు అరవింద్. ఈ డిస్టర్బెన్స్లో అన్నిటి మధ్య అది కుదరలేదంతే. దాంతో ఒక 2 కోట్లు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకొని మిగతా 2 కోట్లు పెళ్ళాం పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకొని, అంత నమ్మకం ఆ అమ్మాయి తనని మోసం చేసి వెళ్ళదు అని, నా తరపు నుంచి ఇప్పటికైతే నేను ఇవ్వగలిగింది ఇదే బంగారం అనేసరికి ఆ అమ్మాయి నవ్వి మొగుడిని ముద్దు పెట్టుకొని, నువ్వు కూడా పదరా వెళ్దాం అని చెప్పి ఆ అమ్మాయిని కూడా తీసుకొని అలా బిజినెస్కి వెళ్తూ మామగారిని కూడా ప్యాంట్ షర్ట్లు వేసుకోమని హెయిర్ డై వేయించి ఆయన్ని వెంట పెట్టుకొని తీసుకుని వెళ్తూ, ఒకవైపు ఇంట్లో ఇక్కడికి వచ్చిన తర్వాత బలరాం గారి భార్య రేవతి శుభ్రంగా హెయిర్ కట్ చేయించుకొని క్లిప్ పెట్టుకొని ఆవిడ అలాగే చక్కగా బామ్మగారిద్దరూ తాతయ్యలిద్దరూ కలిసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళ వీడియోలు వైరల్ అవుతూ ఉంటే వాళ్ళు హ్యాపీగా అలా కాలక్షేపం చేస్తూ బలరాం గారు, కమల, అరవింద్ వెళ్ళి 3 సంవత్సరాల కష్టాన్ని దారపోస్తే బిజినెస్లో చాలా మంచి పొజిషన్కి వెళ్ళాడు అరవింద్. ఆ తర్వాత సుభద్ర ఈ 3 ఏళ్లలో జుట్టు పెంచింది. ఎప్పటి నుంచో ఆవిడికి రచయిత్రగా రచనలు రాయాలి అన్నది కోరిక. ఇన్నాళ్ళకి ఆవిడ రచయితగా పేరు తెచ్చుకొని చాలా పుస్తకాలు రాయడం మొదలుపెట్టింది. దాంతో ఆవిడికి ఒక ప్రశాంతత ఉన్న ఆస్తి మొత్తం అందరూ కలిసి ఎక్కడైనా కమలా పేరు మీద పెడతారు. వాళ్ళు అరవింద్ వాళ్ళకి అంత విలువ ఇస్తున్నందుకు ఇద్దరికి కలిపి రాశారు. ఇలా సంతోషాల మధ్య 7 సంవత్సరాల కాపురం తర్వాత పిల్లల్ని కనడాలు ఇప్పుడే కాదు అని ప్లాన్ చేసుకొని వ్యాపారం మీద కూర్చున్నారు వీళ్ళు. ఇలా బలరాం గారు ఎదురు తిరిగేసరికి ఊళ్ళల్లో వాళ్ళంతా కూడా ఊరి పెద్దలకు ఎదురు తిరిగి వాళ్ళ ఇంట్లో జీవితాలు నష్టపోయినా ఆడపిల్లలకి మగపిల్లలకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఆ ఊర్లో ఉన్న పెత్తనందాతనాన్ని
తిరక్కొట్టి కలెక్టర్కి అడ్డుకున్న పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఆ ఊర్లో ఇలాంటి అరాచకాలు మూఢనమ్మకాలు అన్నీ ఎత్తేయించారు. ఆ తర్వాత ఒకవైపున అక్కడున్న వీళ్ళ ఆస్తి కూడా రేటు పెరుగుతూ వీళ్ళు మాత్రం అంచెలంచెలుగా ఎదగడం మొదలుపెట్టారు. ఇటు వీళ్ళు ఇక మరొక వైపున ఏమైతే అనొచ్చాడో అరవింద్ సెల్ఫిష్ అని అనిల్ని నమ్మి అరవింద్ ఆస్తి పట్టించుకోలేదు. కానీ అనిల్ ఆస్తి మొత్తం పెట్టించేసుకున్నాడు. అనిల్ని నమ్మి అరవింద్ ఆస్తి పెట్టించుకోలేదు, కానీ అనిల్ ఆస్తి మొత్తం పెట్టించుకున్నాడు. పెట్టించుకోవడంతో పాటు వాళ్ళ చెల్లెలి మొగుడితో గొడవ పెట్టేసుకునేసరికి చెల్లెల్ని బాధపడేసి మళ్ళీ పుట్టింటికి వచ్చావంటే నరాలు తీసి నిన్ను పిల్లల్ని కలిపి గెంటేస్తానని పర్మినెంట్గా చెల్లెల్ని పుట్టింటికి దూరం చేశాడు అనిల్. ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలతో ఆస్తంతా పెట్టించేసుకొని పేపర్లో న్యూస్ ఛానల్లో అరవింద్ బిజినెస్ పెట్టి సక్సెస్ అయ్యాడు అని తెలిసి ఆ బిజినెస్ ఈ బిజినెస్ అని పెట్టి ఆల్మోస్ట్ వీళ్ళని రోడ్డు మీదకి తెచ్చేశాడు. తెచ్చేసిన తర్వాత ముసలోళ్ళకు బాగోలేకపోతే పట్టించుకోవడానికి అరవింద్ ఏం కాదు కదా అనిల్ కాబట్టి వాళ్ళని అలా వదిలేసేసరికి ముందు అమ్మ వైపు అమ్మా నాన్న, తర్వాత నాన్న వైపు అమ్మా నాన్న పైకి పోయిన తర్వాత ఉన్న 4 రూపాయలు అమ్మి సిటీలో తర్వాత కూడపెట్టి వ్యాపారం పెట్టి నష్టం వచ్చి తిరిగి ఒక ఉద్యోగంలో సెటిల్ అయ్యాడు. ఆ ఉద్యోగంలో సింధూర్ అనే ఒకదానికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఫ్లట్టింగ్ మాటలు చెప్పి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. అది మీ అమ్మా నాన్న మన దగ్గర ఉండటానికి వీలు లేదు అనేసరికి వాళ్ళ అమ్మా నాన్నల్ని సుబ్బలక్ష్మి నాగలింగాన్ని ఊరు పేరు తెలియని చోట ఎటు వీళ్ళు చదువు లేదు కాబట్టి వాళ్ళకి 4 మత్తు బిళ్ళలు వేసేసి ట్రైన్ ఎక్కించేసి అసలు ఆ ట్రైన్ ఎక్కడ దిగుద్దో కూడా తెలియని ఒక ప్లేస్లో వాళ్ళు దిగిపోయేటట్లు చేసి వాళ్ళని అలా వదిలేసి ఊరుకున్నాడు అతను. అలా వెళ్ళిన వాళ్ళు ఒక దగ్గర దిగి ఎక్కడ బ్రతకాలో ఎలా బ్రతకాలో తెలియక గుడిలోకి వెళ్ళి ప్రసాదం తింటూ ఉంటే ఒకళ్ళు ఇళ్లల్లో పాచి పనులు చేస్తారా అని తీసుకుని వెళ్ళి నాగలింగం తోటమాలిగా, సుబ్బలక్ష్మి అక్కడ వంట మనిషిగా జీవితంలో కొడుకునేవాడిని నమ్మినందుకు ఇలా అయిపోయిన బ్రతుకులు అనుకుంటూ భాషాని చోట అలా బ్రతికి ఈడుస్తూ వాళ్ళు బ్రతుకుతూ ఉండగా అనిల్కి రోజుకోసారి సింధూరం మీద నోరు లేస్తూ ఉంటే తీసుకెళ్లి వాళ్ళ పుట్టింటి ఊర్లో తొక్కేసి 3 పిల్లల్ని కనేసి కూర్చుంటే తన్ను నుంచుంటే తన్ను అట్లా తంతు. ఒకవైపున సింధూరా కూడా ఉద్యోగానికి వెళ్ళవచ్చు. అనిల్ ఉద్యోగానికి వెళ్ళాలి, ట్యూషన్లు చెప్పాలి, పిల్లలకు డైపర్లు మార్చాలి, ఇంటి పని వంట పని చేయాలి, లేకపోతే కుక్కర్ కొట్టినట్లు కొట్టుద్ది సింధూరా. ఇలా అనిల్ బ్రతుకు సెటిల్ అయిపోయింది. ఇంత దాంట్లో కన్నవాళ్ళ కాదనుకున్నందుకు అత్తింటి వాళ్ళే తన వాళ్ళయ్యి అరవింద్ లైఫ్ కమలాతో చాలా హ్యాపీగా ఉండి అనుకున్న ప్రకారం 7 సంవత్సరాల తర్వాత పిల్లల్ని కనాలేమో అని కమల అడిగిన తర్వాత ఫస్ట్ ఒక బాబు, ఆ తర్వాత ఒక బాబు పుట్టారు అరవింద్కి కమలాకి. ఇక చాలు అని ఆపరేషన్ చేయించుకొని హ్యాపీగా కింద ఫ్లోర్లో 4 రూములు ఉంటాయి. ఆ 4 రూముల్లో ఒక బామ్మ తాత ఇంకో రూమ్లో, సుభద్ర ఆంటీ ఒక రూమ్లో, బలరాం గారు రేవతి ఒక రూమ్లో ఉంటే ఇక బామ్మలు తాతయ్యలు 100 ఏళ్ళు బ్రతికేస్తాం మనవడా ఈ సంతోషాల మధ్య అని అంటే నేను 150 అనుకున్నాను, 100కే వదిలేసి వెళ్ళిపోతారా అని నవ్విచ్చి పైన ఫ్లోర్లో మొత్తం వాళ్ళ ఇష్టమైన శృంగార సామ్రాజ్యం. ఈ రోజుకి కూడా అల్లుడు పైకి కట్ చేసిన ఫ్రూట్స్ అలా ప్రతిరోజు తేనె బాటిల్స్, ఐస్ క్రీమ్, చాక్లెట్స్ అలా వెళ్తూ ఉంటే కింద నుంచున్న బలరాం గారు నా మొగుడు మగాడే రేవతి అనేసరికి ఏమండి అంటే శోభనం రోజు నేనెవ్వరితో చెప్పలేదు, కానీ అల్లుడు నన్ను పక్కకు పిలిచి మామగారు నాకు కొంచెం ప్రత్యేకంగా కావాలి, ఆ రోజు పూల బుట్టలు పంపించాను, విడిపూలు, అవి కాకుండా పళ్ళు కట్ చేసి పంపించమన్నాడు, తేనె కావాలి అని అడిగాడు, పాకం ఉండే స్వీట్స్ కావాలి అని అడిగితే మన అల్లుడు రస్కుడు, మామూలోడు కాదు, శృంగార పురుషుడు, మగాడు కూడా అని ఆయన మీసం మెలేసేసరికి మరే అని ఆవిడ నవ్వుకొని వెళ్ళిన తర్వాత ఈ రోజుకి తను మాట ఇచ్చిన ప్రకారం భార్యతో
మొదటి రోజు రాత్రి ఎలా ఉన్నాడో కొంతమంది మగాళ్ళకి మహా పెళ్ళాల మీద ఈ రోజుల్లో ఆడాళ్ళకైనా మగాళ్ళకైనా ఒక నెల రోజుల్లో లేదా ఒక సంవత్సరం లేదా పిల్లలు పుట్టిన తర్వాత ఏది వచ్చినా సరే రెస్పాన్సిబిలిటీస్ అని వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య క్లోజ్గా ఉండే సిచ్యుయేషన్లో ఫెర్టిలిటీ సెంటర్స్ పెట్టిన డాక్టర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా క్లోజ్గా ఉండాలో కూడా మేము చెప్పాల్సిన కర్మ పట్టింది. ఇళ్లల్లో అయ్యి చెప్పడానికి కూడా అమ్మా నాన్నలకి చీచి అనుకుంటేనే సృష్టి కార్యాలను కూడా బూతులు అనుకొని కొంతమంది బ్రేకప్లని, కొంతమంది నచ్చట్లేదు అని, కొంతమంది పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్తో కొంతమంది పిల్లల్ని కనడానికి వాళ్ళు అర్హత కోల్పోతున్నారు అని బాధపడుతున్న ఈ రోజుల్లో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా భార్యతో ఎంతో అన్యోన్యంగా సంతోషంగా ఉంటూ తన ప్రతి రూపాయి సంపాదించేది పెళ్ళాం పేరు మీద పెడుతూ చాలా ఆనందంగా ఆవిడ జీవితం కంప్లీట్గా ఆనందంగా సాగిపోతుంది. ఇంతటితో ఈ కథ సమాప్తమైంది. మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఈ కథ నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.